చూసారు కదండి, ఈరోజు నేను టమాటా పచ్చడి చేసి చూపిస్తాను మీకు. దానికి కావాల్సినవండి ఇగోండి పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకోండి చింతపండు, వెల్లుల్లిపాయి, జీలకర్ర. చూసారుగా ఏ రకంగా చేయాలో నేను అన్నీ చూపిస్తాను. చూసారు కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి చేర్చుకుందాం. టమాటా పచ్చడికి ఆయిల్ వేసాను. వేసేద్దామండి. ఇవి అయిపోయింది. టమాటాలు వేసేద్దాం మళ్ళీ. చూసారు కదా, ఇప్పుడు టమాటాలు వేసేస్తానండి. ఇవి టమాటాలు ఈ రకంగా తరిగే ముక్కలు ఇక్కడ ముక్క చెక్కలు సన్నగా అని మళ్ళీ మీకు చూపిస్తాను. దీంట్లోనే చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, అది మిక్సీలో వేసాను. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ మెత్తగా ఆడేసేయాలి. ఇదిగోండి ఈ రకంగా చక్కగా మగ్గబెట్టాను. టమాటాలు ఇలా చక్కగా మెత్తగా మగ్గిపోవాలి. మళ్ళీ మీకు పచ్చడి చేసి నేను చూపిస్తాను. సాల్ట్ కూడా వేసాను ఆల్రెడీ. ఇదిగోండి పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ చక్కగా నలిగిపోయింది. చూసారా, ఈ రకంగా చక్కగా ఇది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగోండి ఈ మగ్గబెట్టాం కదా, ఈ టమాటా ఇది ఇందులో వేసేసి చక్కగా మళ్ళీ ఆడేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, మళ్ళీ మీకు చూపిస్తాను. ఏమండి, రెడీ అయిపోయింది. చూసారు కదండి, టమాటా పచ్చడి ఆ రకంగా చక్కగా చేశాను. సింపుల్గా అయిపోయే చట్నీ అండి అది. మనకు టిఫిన్లోకి అర్జెంటుగా కావాలనుకుంటే చాలా సింపుల్ చట్నీ అది. సరిపడా పులుపు, సరిపడా కారం అవన్నీ వేసి చక్కగా చేశాను. మీరు కూడా ఆ రకంగా చక్కగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.